నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బయట వాతావరణం వర్షాలతో చల్లగా ఉంది కదా! వేడిగా ఏమైనా తినాలనిపించి పకోడీ చేసుకుందాం అనుకున్నాం. ఎప్పుడు ఉల్లి పకోడీయేనా అని క్యాబేజీతో పకోడీ చేసుకుందాం అనుకొని హాఫ్ చెక్క క్యాబేజ్ తీసుకొని సన్నగా తురిమి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడయ్యేలోపు తురిమి పెట్టుకున్న క్యాబేజ్ తురుములోకి ఏమేమి వేసుకోవాలో చూడండి పకోడీకి. అరకప్పు శనగపిండి, పావు కప్పు మొక్కజొన్న పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ 3 వేసుకోవాలి. క్యాబేజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండీ. ఎందుకంటే అది ఉడుకుతుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ చాలామందికి పడక క్యాబేజీ అంటేనే అసలు ఎవరు తినరు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది తినరు. కానీ ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. కూర కూడా వండే విధానాలు వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ పిండ్లన్నీ వేసాం కదండి. ఇప్పుడు 1.5 స్పూను కారం వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారండి. ఇక్కడ నేను గరం మసాలా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అందుకని గరం మసాలా వేయలేదు. దానికి బదులుగా వాము వేసా. ఎందుకంటే శనగపిండి కదా, కడుపులో నొప్పి రాకుండా ఉంటుందని 1 టేబుల్ స్పూను వాము వేసుకున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఉండి అవి కూడా చిన్న ముక్కలు చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు. ఉంటే మీరు వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా ఒకేసారి పోయొద్దండి. కొంచెంగా చల్లుకుంటూ పొడిగా కలుపుకోండి. ఇక్కడ నాకు లైట్గా వాటర్ కొంచెం ఎక్కువైనాయి. ఇంకా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇంకా పకోడీ ఎలా వేసుకుంటామో మనం ఉల్లి పకోడీ వేసుకుంటాం కదా, ఇంకా అలాగే వేసుకోవటమే. నేను వాటర్ ఎక్కువైనాయి అన్నాను కదా, అందుకని అలా ముద్దలుగా పడుతుంది. మీరు కొంచెం పొడిగా కలుపుకొని వేసుకుంటే దేనికి దానికి విడివిడిగా చక్కగా చాలా నీట్గా బాగుంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టారంటే తినని వాళ్ళు కూడా తింటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగూ. ఇంకొకటి ఏంటంటే అండి, మనకి కలర్ కావాలి అంటే ఎర్రగా కావాలి అనుకుంటే కొంచెం పిండి కలిపేటప్పుడే ఫుడ్ కలర్ వేసుకుంటే ఎర్రగా కనబడుతుంది. అయిపోయిందండి, పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.